స్వామీజీ మహారాజు గారు, అప్పాల ప్రసాద్ గారు, శ్రీమతి సోలంకి రవి పాటిల్ గారు, వేదికపై ఆశీనులైన మాతృమిత్రులకు, యువజనులకు, పెద్దలకు, బాలబాలికలకు, యువకులకు, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కాలనీ వాసులందరికీ కూడా వందనాలు. ఈ హిందూ ధర్మ సమ్మేళనం మనం ఏర్పాటు చేసుకునే ఆవశ్యకత చాలా ఉంది. నేటి టెక్నాలజీ యుగంలో ఈ హిందూ ధర్మ సమ్మేళనం అనేది ఎందుకంటే ఈరోజు ఎవరికి వారే మన సంస్కృతిని ఎక్కువ కూడా పాటించట్లేదు. రాబోయే తరాలకు ఈ హిందూ ధర్మం గురించి, మన ఆచారాల గురించి, సాంప్రదాయాల గురించి తెలియజేయడానికి ఇది ఒక మంచి అవకాశం. ఈరోజు ప్రతి గుడిలో భజనలు, సాంప్రదాయాలు, పూజలు మనం అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రతి నెల ఏదో కార్యక్రమం అవుతుంది. మరి ఈ నేటి యువతను కూడా దీంట్లో పార్టిసిపేట్ కావాలి. మరి ఇటువంటి వేదిక మీద ఉన్న మహనీయులు వారిని ప్రేరేపిస్తే రాబోయే తరాల్లో మన సంస్కృతి సంప్రదాయాలు అనేది బాగా ప్రాచుర్యం ఉంటుంది. ఈ హిందూ ధర్మ సమ్మేళనం మన రాష్ట్రీయ సమస్య 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. దీంట్లో ప్రతి దేశంలో ప్రతి ప్రాంతాల్లో కూడా ఉత్సాహంగా అందరూ ముందుకు వస్తున్నారు. మరి మన పెద్దలు ఈ చెప్పేటి అన్ని కూడా ఆచరించి మన గ్రామాల్లో వాడవాడల్లో దీన్ని అమలు చేయడం కృషి అని చెప్పి నేను సమయంగా వేడుకుంటున్న అవకాశం ఇచ్చిన సభ్యులకు ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్.